కేటీఆర్ మాట్లాడుతున్నారు తెలంగాణ భవన్ లో. లైవ్ చూద్దాం. రైతు భూ యజమాని మాత్రమే కాదు, కౌలు రైతుకు ఎంత ఇస్తా అన్నాడు ఎకరానికి? ఎంత? 12 కాదు అయ్యా, 15. ఏడున్నర 15,000 ఇస్తా అన్నాడు కేసీఆర్. 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా. కేసీఆర్ ముసలోనికి పెన్షన్ ఇస్తే నేను ముసలవ్వకు ముసలయ్యకి ఇస్తా. చెప్పిండా లేదా? ఒక్కటన్నా చేసిండా? పడ్డాయా? 2,500 పడ్డాయా మహిళలకు? మీకెందుకు పడతాయి? మహిళలకు పడతాయి. మహిళలను అడుగుతున్నారా? తమ్మి ఆగు. పడ్డాయి ఎవరికన్నా మహిళలకు? రైతుకు పడ్డాయా 15,000? రైతుకు 15,000 లేదు. ముసలోళ్ళకు 4,000 పెన్షన్ అన్నాడు, పడ్డాయా? అదే కేసీఆర్ సార్ ఉంటే ఇవాళ ఈ పాటికి ముసలోళ్ళందరికీ 4,000 పెన్షన్ రాపోతుండేనా? వస్తున్నారా రాకపోతున్నా? కేసీఆర్ ఉంటే కడుపుల సల్ల కదలకుండా యూరియా వస్తున్నానా లేదా ఇంటికి? కేసీఆర్ ఉంటే అడిగే అవసరం లేకుండా రైతు బంధు టైంకి పడ్డదా లేదా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు బంధు పడ్డది. గిన్నె లెక్క డ్రామా చేయలే. ఎకరానికేసి మీటింగ్ పెట్టి ఒక ఎకరంకి ఒక మీటింగ్ అట. ఈ అందానికి ఒక ఎకరంకి ఒక మీటింగ్. మరి 11 సార్లు ఇచ్చిండు కేసీఆర్ సార్. ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చిండు? ఎన్ని కోట్ల ఎకరాలకు ఇచ్చిండు? ఎన్ని మీటింగులు పెట్టాలి? మరి గసంటోడి ఇలా మనకు దొరికిండు. ఇక పోని మీటింగ్ పెడితే ఒక్కటన్నా మంచి మాట మాట్లాడచ్చు కదా? ఒక్కటి ఏం లేదు. అయ్యా కరువు వచ్చింది, ఏం చేయాలా ముఖ్యమంత్రి గారంటే రక్తం జల్లురికి, రక్తం జల్లితే పంటలు పడతాయట. ఇలా పరిస్థితి ఏంది? రాష్ట్రం అంతా పరిస్థితున్నది. బాన్స్వాడల వానలు పడ్డాయా? కానీ మీకు ఉపాయం తెలుసా? కేసీఆర్ ఎంత గొప్పగా ఆలోచన చేసిండో. కాళేశ్వరం దగ్గర ఏదైతే నీళ్లు ఇలా కిందికి ఉత్తగా సముద్రంలో పోతున్నాయో, ఎక్కడైతే ఇలా కరువు ఉన్నా కూడా కింద నీళ్లు పోతున్నాయి గోదావరిలో, అక్కడ కట్టిండు కేసీఆర్ పంప్ హౌస్. ఆ పంప్ హౌస్ కాడ ఇవాళ రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా బటన్ నొత్తాలి, అంతే. ఏం పీకేదేం లేదు. నువ్వు పోయి బటన్ నొత్తాలి. ఒక్క బటన్ నొత్తితే పంపు చాలు చేస్తే ఇలా మీ నిజాం సాగర్ నిండుతుంది. మీ చెక్ డ్యామ్లు నిండుతాయి. మీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మొత్తం నింపే మరి మొత్తం ఉపాయం అంతా కేసీఆర్ చేసిపోయింది. ఇవాళ ఈయనకు ఒక్కటే అడ్డం వస్తున్నది. ఏంటిది? ఈయన చెప్పిన అబద్ధమైన అడ్డం వస్తుంది. ఇన్ని రోజులు ఏమబద్ధం చెప్పిండు? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అన్నాడు. మొన్న మేము పోతిమి చూపెడుతుంది, నేను మా ప్రశాంత్ అన్న అందరం పోతిమి చూపెడుతుంది. ఏమిటిది? ఆడ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. మీ నిజాం సాగర్ కెపాసిటీ ఎంతనే? 17 అంటే 14. సరే 17 జరాగు లొలి పెట్టక. 17 టీఎంసీలు అంటే 2 రోజులలో మీ నిజాం సాగర్ నింపచ్చు. 2 రోజులలో గన్ని నీళ్ళు పోతున్నాయి కింద. గన్ని నీళ్ళు పోతుంటే ఈ బేకారుగాడు రైతులంటే పట్టి లేదు. ఆయన లొల్లంత ఒకటే. ఏది పెట్టి కేసీఆర్ని తిట్టాలి. కానీ ఆయనకు ఒకటి ఉన్నది, ఆయన మనసులో ఒకటి ఉన్నది. ఏమిటిది? ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు అనుకో, మళ్ళీ మీరేమడుగుతారు? యూరియా అడుగుతారు. మరి యూరియా ఇచ్చిండు అనుకో, పంటలు పండితే మళ్ళీ మీరేమంటారు? పంటలు కొనాలంటారు, వడ్లు కొనాలంటారు. మరి వడ్లు కొనాలంటే సంచులు ఇవ్వాలి, మళ్ళీ సుతులు ఇవ్వాలి, మళ్ళీ మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ మీదికెళ్ళి ఇంకోటి బోనస్ అని డైలాగులు కొట్టిండు కదా, బోనస్ ఇవ్వాలి. ఈ అమ్మాయి ఈ లొల్లంతా ఎందుకు? నీళ్ళు ఇవ్వకపోతే సపరేట్గా మొత్తం బంద్ అవుతుంది అని చెప్పి నీళ్ళు బంద్ పెడతారు. అసలు కదా కాదు. ఆయన నీళ్ళు ఇవ్వకపోతే కారణం ఏంటంటే మొత్తం వ్యవస్థ మంచిగానే ఉన్నది. కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే 31 నెలల సుతారాలు దొరుకుతలేరా? మేస్త్రీలు దొరుకుతలేరా? సిమెంటు లేదా? ఏం కమ్మి పడ్డది ముఖ్యమంత్రికి? 31 నెలలు అయింది కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామే. ఇల్లు కట్టుకున్నాక ఒక మూలకి ఎక్కనో దగ్గర ఉరుస్తుంది, లీకేజ్ ఉన్నది. ఇల్లు కూడా కొడతావా? ఎవడన్నా బుద్ధినోడైతే చెప్పుకుంటాడు కదా, ఆయన గుంపు మేస్త్రి అని. గుంపు మేస్త్రి అంటోడు ఇల్లు సదురుతాడా కూల కొడతాడా? చదువుకోవాలన్నా చిన్న తప్పు ఉంటే. మరి 31 నెలలు అయింది, నీకు లేదా ఆలోచన లేదా? ఎంతసేపు కేసీఆర్ తిట్టాలి, కూలేశ్వరం. ఏం కూలేశ్వరము?